అందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మి. ఇప్పుడు శివజ్యోతి గురించి మనం చాలా రకాలుగా మాట్లాడుతున్నారు కదా! ఒక్క విషయం చెప్తానండి. దేవుడి దగ్గర అందరూ సమానమే. దేవుడి గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అందులోనూ వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడేటప్పుడు చాలా పొదుపుగా మాట అనేది రావాలి. హిందూ ధర్మానికి అనుసారంగా మనం ఆ దేవుడి దగ్గరికెళ్ళి దండం పెట్టుకొని ఆయన్నే మనం విమర్శించాల్సిన అవసరం లేనే లేదు. ఇందులో ఇంకొక చిన్న విషయం చెప్తాను. అందరూ ఆమెని 10 రకాలుగా శివజ్యోతి గారి గురించి మాట్లాడుతున్నారు. అందరికీ బాధ కలిగింది కాబట్టి మాట్లాడుతున్నారు. కరెక్టే. కానీ ఆమె కడుపులో ఉన్న బిడ్డ ఏం పాపం చేసింది చెప్పండి? కర్మానుసారం ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపాన వాళ్ళు చేసిన తప్పుకి ఖచ్చితంగా దెబ్బ తగులుతుంది. కానీ తన కడుపులో ఉన్న బిడ్డ ఏ పాపం చేయలేదు గదా! భూమి మీదకి ఇంకా రాని పిల్లల గురించి మనం మాట్లాడకూడదు. కడుపు గురించి మాట్లాడకూడదు. తను చేసిన తప్పుని క్షమాపణ చెప్పింది. దేవుడు క్షమాధర్మాన్ని అనుసరిస్తారండి. ఒక్కసారి ఆలోచించండి. ఏ దేవుడు శిక్ష విధించాలని ఆలోచించడు. దేవుడంతట వాడే శిక్ష వేయాలనుకోనప్పుడు మనం మానవ మాత్రం ఎంత చెప్పండి? నేను అసలు ఇలాంటి కాంట్రవర్సీ వీడియోస్ ఎప్పుడూ చేయలేదు. ఎందుకు చేస్తున్నా అంటే నేను అక్కడే పుట్టి పెరిగాను. తిరుమల క్షేత్రంలో పుట్టి పెరిగిన దానికి నాకు చాలా గొప్పగా ఆ తిరుమల గురించి విలువ తెలుసనే నేను అనుకుంటున్నాను. ఇందులో కాంట్రవర్సీ చేయడానికి ఏం లేదండి. కడుపుతో ఉన్న పిల్లని ఇంక వదిలేసి మీరు అసలు ఇంకా ఏ కాంట్రవర్సీలకి వెళ్ళకండి. తనకి పడవలసిన శిక్ష పడిపోయింది కదా! ఇంకా వదిలేసేసేయండి. నేను ఈ వీడియో చేయటానికి రీజన్ తను ప్రెగ్నెంట్‌గా ఉంది. కడుపులో ఉన్న బిడ్డకి ఎలాంటి ట్రబుల్ జరగకూడదని తను మాట్లాడింది తప్పే. దయచేసి ఇక ఎలాంటి చెడ్డ వీడియోలు క్రియేట్ చేయకండి. థ్యాంక్ యూ.